హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేనైతే లండన్‌లో ఉన్న ఐకియాకి వెళ్తున్నాను. సో, ఐకియాలో ఏముంటాయి, ఏంటి అనేది నాకైతే కంప్లీట్‌గా న్యూ. సో, నేనైతే చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నాను. ఏమున్నాయి, ఏంటి అని తెలుసుకోవటానికి. సో, మీరు కూడా నాతో పాటు ఐకియాలో ఒక లుక్కేసేయండి. ఇదొచ్చేసి ఆక్స్‌ఫోర్డ్ సర్కస్ ఏరియాలో స్టేషన్‌కి పక్కనే ఉంటుందనమాట. చాలా బ్రాంచెసే ఉన్నాయి. ఇది మనకి నియర్ బై ఉంది. సో, అందుకే దీనికొచ్చాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్‌కొచ్చినట్లయితే మనకి ఎంట్రన్స్‌లోనే సోఫాస్, బెడ్స్, డైనింగ్ టేబుల్స్, ఇలా చైర్స్, మల్టిపుల్ ఆప్షన్స్ అయితే కనిపించాయి. సో, ఈ చైర్ అయితే ఇప్పటివరకు నడిచాంగా అలసిపోయాం. కొంచెం సేపు అలా రిలాక్స్ అవుదాం. చైర్ చాలా బాగుంది మాటకా మాట. చాలా కంఫర్ట్‌గా కూడా ఉంది. ఇవన్నీ డెకరేటివ్ థింగ్స్ అనుకుంటా ఇలా ప్లేస్ చేసి పెట్టారు. ఇవి కూడా బాగున్నాయి. అన్ని హ్యాట్స్. ఎవరైనా ల్యాప్టాప్ ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ టేబుల్ యూజ్ అవుతుంది. ల్యాప్టాప్ టేబుల్ చాలా కంఫర్ట్‌గా ఉంది. అలాగే వర్క్‌కి ఫ్రెండ్లీగా బాగుందనమాట. అండ్ ఇది కూడా ఆఫీస్ చైర్, వర్కింగ్ చైర్ చాలా బాగుంది. టేబుల్ దగ్గర వర్కింగ్‌కి బాగా యూజ్ అవుతుంది. అండ్ కంఫర్ట్‌గా కాస్ట్ వైజ్ అయితే కొంచెం ఎక్కువే ఉంది. ఇటొస్తే సేమ్ అనమాట. సేమ్ సెక్షన్స్. బట్ ఏ మాటకి ఆ మాట వీళ్ళేంటంటే ప్రతి ఒక్కటి డీటెయిల్డ్‌గా సెపరేట్‌గా ఏ సెక్షన్‌కి ఆ సెక్షన్ అయితే ఇండివిడ్యువల్‌గా పెట్టారు. సేమ్ మనకి ఇంట్లో ఉన్నట్లు. ఇదంతా కంప్లీట్ కిచెన్ ఏరియా అనమాట. కిచెన్ ఏరియా చూడండి ఎంత క్లాసీగా, అసలు ఎంత మంచి లుక్‌తో పెట్టారో. వీళ్ళు అరేంజ్ చేయటం అనుకోవాలి. ఎంత పక్కా ప్లాన్ అనమాట. మనం ఎప్పుడైనా ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా ఇలాంటి ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తే ఆ కిచెన్ చూడటానికి ఎంత బాగుంటుంది. ఒక్కసారి ఇమాజిన్ చేయండి. ఫస్ట్ ఏంటంటే మనం కొనకపోయినా గైస్ ఇలాంటివి వచ్చి ఎక్స్‌ప్లోర్ చేయటం వల్ల మనకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఇన్ కేస్ ఫ్యూచర్‌లో మనకి ఎలా యూజ్ అవుతుంది, ఏంటి, మనం ఎలా ప్లాన్ చేస్తున్నాం అనేది కూడా ఇక్కడికొస్తే ఒక ఐడియా ఖచ్చితంగా వస్తుంది. అదైతే చెప్పగలుగుతున్నా నేను. అండ్ చూసారా ఈ కంప్లీట్ వార్డ్‌రోబ్ కబోర్డ్ సెక్షన్ చూడండి ఎంత క్లాసీగా బాగుందో. ఇక్కడ షింక్ ఏరియా ప్రతి ఒక్కదానికి ఇండివిడ్యువల్ ప్రైస్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ ప్రైజెస్ చూస్తే కొంచెం ఎక్కువ, కానీ మనం ఇదే రిఫరెన్స్ తీసుకొని మనం ఇల్లు కట్టేటప్పుడు మనం ఇలానే ఇంప్లిమెంట్ చేసుకుంటే మనకి మేబీ తక్కువ కావచ్చు. సో, దానికే యూజ్ అవుతుంది. ఇదంతా కంప్లీట్ సెలూన్ సెక్షన్ వాళ్ళకి. ఈ టేబుల్ ఇదంతా కాస్ట్ £205 పడుతుంది. అలాగే ఇటు వచ్చినట్లయితే మొత్తం టాయ్స్ ఏరియా అనమాట. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కానీ ఇటు వచ్చారంటే ఏదో ఒక టాయ్ కొనిపించకుండా వెళ్ళరు వాళ్ళ పేరెంట్స్ తోటి. ఇది టాయ్స్ అంతా బాగున్నాయి కానీ కాకపోతే కాస్ట్ ఏంటంటే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ఒక్కొక్కటి £19 అంటే కొంచెం రీజనబుల్ లేదు. ఇవి వచ్చేసి £17 అంట. ఈ చిన్న మంకీస్ ఇవంతా నాకు కొంచెం ఎక్కువ ప్రైజే అనిపించాయి. సో, నేనైతే ఏం తీసుకోలేదు ఇక్కడ నుంచి. ఈ వీడియో చూస్తున్నట్లయితే మా అక్క పిల్లలు ఖచ్చితంగా కాల్ చేసి అయితే అడుగుతారు, పిన్ని ఏం తీసుకున్నావు మాకు అనేసి. బట్ నేనైతే ఏం తీసుకోలేదు. ఇదే కాస్ట్‌కి నేను వాళ్ళకి ఇండియాలో చాలా బొమ్మలే కొనియొచ్చు. అండ్ నా దగ్గర చాలా టాయ్సే ఉన్నాయి. ఇక్కడ వాళ్ళ కోసం కొనిపెట్టాను. అలా అవన్నీ తీసుకెళ్తే చాలా ఎక్కువే అవుతాయి. సో, ఇంకో సైడ్ వస్తే ఇటంతా పాములు, ఇంకొన్ని మంకీస్, ఇవేంటి ఫిషెస్, డాల్ఫిన్స్ చాలా బొమ్మలున్నాయి. టార్టాయిస్, ఇదేంటి ఆక్టోపస్ అనుకుంటా. ఇవి చాలా రకాలైతే ఉన్నాయి. ఎలిఫెంట్స్. ఇక్కడ ఏదో షాపింగ్ చేస్తున్నారు. చూద్దాం. వీళ్ళు ఏవో బొమ్మలు కొంటున్నారు. ఇంకా ఫైనల్ చేసుకోవాలి వాళ్ళు కూడా. మేబీ కిడ్స్‌కో వాళ్ళకో తెలీదు. ఇంకో సెక్షన్ ఇలా వస్తే ఇవంతా సోఫాస్ ఏరియా, అలాగే సమ్ డెకరేటివ్ థింగ్స్ పెట్టుకోవడానికి టేబుల్స్. మళ్ళీ ఇంకో కిచెన్ సెటప్ వచ్చింది చూడండి బ్లాక్ కలర్‌లో. నాకు బ్లాక్‌లో చూస్తే చాలా ఇష్టం. బ్లాక్ నాకు చాలా ఇష్టము. అండ్ ఈ సెటప్ కూడా చాలా బాగుంది. అలాగే ఇది మొత్తం బాత్రూమ్ సెక్షన్ అనమాట. ఈ వాష్‌రూమ్ ఏరియా మొత్తం కంప్లీట్‌గా డీటెయిల్‌గా ఇచ్చాడండి. మనమైతే మాత్రం ఇండియాలో లేదా ఇక్కడ ఇల్లు కట్టాలి అనుకున్న వాళ్ళకి వీళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తో ప్లానింగ్ మొత్తం ఇచ్చేశారు. మనం రిఫరెన్స్ వీడియో ఒకటి పెట్టి కట్టే వాళ్ళకి ఇచ్చామంటే కట్టే వాళ్ళకి వాళ్ళే మొత్తం కడతారు. ఈ బెడ్ చూడండి, సైడ్ ల్యాంప్స్ కానీ లైట్స్ కానీ ఎంత బాగుందో. నాకైతే ఈ బెడ్ కూడా చాలా అనిపించింది. యాక్చువల్‌గా నేను బెడ్ కొందామనే వచ్చాను. 100-150 రేంజ్‌లోనే ఉన్నాయి బెడ్స్. కొనొచ్చు. యూకేలో ఉన్న వాళ్ళు ఏంటంటే మ్యాక్స్ బ్యాక్ పెయిన్‌తో అట్లా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళు ఇక్కడ బెడ్ అయితే పర్చేస్ చేయొచ్చు. చాలా బాగున్నాయి బెడ్స్ కూడా.
నేను మేబీ కుదిరితే ఇవాళ లేదా మళ్ళీ ఒకసారి వస్తాను. బెడ్ అయితే కొంటా. ఇవాళ మ్యాక్స్ కుదరకపోవచ్చు. అందుకనే నేను కొన్ని షూట్ చేయగలిగా. ఇంకా కిచెన్ ఐటమ్స్ అవి కూడా ఏంటంటే జస్ట్ అలా చూశాను కానీ షూట్ చేయటం అవ్వలేదు. ఫోన్లో ఛార్జింగ్ కూడా పెద్ద ఎక్కువేం లేదనమాట. సో ఇవన్నీ టేబుల్స్ ఇవి కూడా 35 పౌండ్స్ ఆ రేంజ్‌లోనే ఉన్నాయి. ఇవి కూడా ఓకే బానే ఉన్నాయి. పిల్లోసు, డోర్ మ్యాట్స్, డెకరేటివ్ థింగ్స్ అలా ఒకటి కాదండి చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కటి మీకు ఇంట్లో ఏదైతే అవసరం పడుతుందనేది అనుకుంటారో, ఆ చిన్న వస్తువుతో సహా ప్రతి ఒక్కటి ఇక్కడైతే అవైలబుల్‌లో ఉన్నాయి. బయట ఎక్కడ షాపింగ్‌కెళ్ళవసరలా. ఒక ఐకియాకొచ్చాము అంటే మనకు కావాల్సినయన్నీ షాపింగ్ చేసుకొని సరదాగా ఇంటికెళ్ళిపోవచ్చు. అంత బాగున్నాయి. ఇవన్నీ చూడండి లైటింగ్‌తో ఎంత బాగుందో డ్రెస్సింగ్ టేబుల్స్ కూడా. చక్కగా ఇక్కడ కూర్చొని మేకప్ వేసుకుంటారు కావచ్చు. సో దీని కాస్ట్ కూడా 159 పౌండ్స్ వరకు పడుతుంది ఈ టేబుల్ కాస్ట్. బట్ ఓకే బాగుంది కదా! ఇది ఇండియాలో అయినా డ్రెస్సింగ్ టేబుల్స్ ఇలానే కొనాలంటే 20,000 లేనిది రావు కదా! సో ఇది 159 పౌండ్స్ అంటే ఓకే కొనొచ్చు. ఇంకా ఇటు సైడ్ ఏమున్నాయో చూద్దాం. ఇవన్నీ కబోర్డ్ సెక్షన్స్. మళ్ళీ టాయ్స్ వచ్చాయా? సింహంతో వేట, రేణుతో ఆట. బాగుంది కదా! ఇవంతా మినియేచర్ అనమాట. పిల్లలకి ఆడుకోవడానికి ఇక్కడ కూడా ట్రైన్ ట్రాక్. మనం చిన్నప్పుడు ఇవన్నీ ఉన్నాయి. బట్ ఏంటంటే మామూలు తీసుకెళ్ళి కొనిచ్చాలంటే అది పేరెంట్స్కి కొంచెం కష్టంగానే ఉంటుంది అప్పుడు. బట్ ఓకే ఇప్పుడు మనమైతే కొనిచ్చగలుగుతున్నాం కదా మన అక్క పిల్లలకి అలా. సో ఇలా కిందకెళ్తే ఇంకో ఫ్లోరు. ఈ ఫ్లోర్‌లో మొత్తం వాల్ క్లాక్స్ అలా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ ఫుడ్ కూడా చాలా ఫేమస్ అంట. ఏది స్వీడన్ మీట్ బాల్స్ ఏమో సంథింగ్. నేనైతే వెజ్ ఆప్షన్‌లో చూసా. నాకు ఫ్రైస్ తప్ప ఏం కనిపించలే. అందుకనేసి నేను ఫుడ్ అవాయిడ్ చేశాను. మీరు ఎవరైనా ట్రై చేస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఈ ఫుల్ వ్లాగ్‌లో మీకేం నచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.